హలో అండి. నేను మీ అడ్వకేట్ ఆదిత్య మల్లెల, ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్, ఈబీ5 వీసా ఎక్స్పర్ట్. సో, మనం ఈబీ5 వీసా గురించి మాట్లాడుకుంటున్నాము. సో, సెవరల్ వీడియోస్ ఆల్రెడీ యూట్యూబ్‌లో చేయటం జరిగింది. ఆ వీడియోస్ కూడా మీరు ప్రీవియస్‌గా చేసిన వీడియోస్ కూడా డెఫినెట్‌గా చూడండి. చూసి ఇంకా క్లారిటీ తెచ్చుకోండి. అసలు ఈబీ5 వీసా అంటే ఏంటి? దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? మనకి ఎందుకు నీడ్ ఆఫ్ ద అవర్‌గా మారింది ఈబీ5 వీసా అనేది? ఇప్పుడున్న సిచ్యువేషన్స్‌లో యూఎస్‌లో అందరికీ ఉన్న ఇబ్బంది ఏంటి అంటే గ్రీన్ కార్డ్ తెచ్చుకుంటాం. సో, గ్రీన్ కార్డ్ తెచ్చుకోవాలి అంటే చాలా టైం పడుతుంది. గ్రీన్ కార్డ్ అనేది ఒక పర్మనెంట్ రెసిడెంట్ స్టేటస్ అనేది కలిగిస్తది ఎవరికైనా. లీగల్ రెసిడెంట్‌గా మనం మారాలన్నా, లేపోతే మనం ఫైనాన్షియల్‌గా స్టేబుల్‌గా ఉండాలన్నా, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్లెక్సిబుల్‌గా ఇండియా, యూఎస్ ట్రావెల్ చేయాలన్నా, మనం గ్రీన్ కార్డ్ స్టేటస్ మీద ఉంటే మనకి చాలా రకాలైన బెనిఫిట్స్ వస్తాయి. బెనిఫిట్స్ అంటే ట్రావెల్ బెనిఫిట్స్ అవనండి, లేకపోతే ఎంప్లాయ్‌మెంట్ బెనిఫిట్స్ అవనండి, ఎడ్యుకేషనల్ బెనిఫిట్స్ అవనండి, ఫ్యామిలీ బెనిఫిట్స్ అవనండి, అదర్ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అవనండి. సో, సిటిజన్‌షిప్ బెనిఫిట్స్ కూడా. సో, ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ గూడా మనకి ఈబీ5 ఇన్వెస్టర్ వీసా ద్వారా మనం అటైన్ చేయొచ్చు. సో, ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో యూఎస్‌లో గ్రీన్ కార్డ్ రావాలి అంటే 50-100 ఇయర్స్ పైన పడుతుంది. సో, మరి ఈబీ5 ఇన్వెస్టర్ వీసా ద్వారా ఏంటి అంటే డెఫినెట్‌గా చాలా ఫాస్ట్‌గా మనకి గ్రీన్ కార్డ్ రావడం జరుగుతుంది. సో, మేజర్‌గా అందరికీ ఉండే క్వెషన్ ఏంటంటే ఈబీ5 ఇన్వెస్టర్ వీసాకి ఎలా క్వాలిఫై అవ్వాలి? సో, ఈబీ5 ఇన్వెస్టర్ వీసాకి మీరు గనక క్వాలిఫై అవ్వాలి అంటే ఫస్ట్ మీరు ఇంపార్టెంట్‌గా చూసుకోవాల్సింది సోర్స్ ఆఫ్ ఫండ్స్. ఎందుకంటే ఈబీ5 ఇన్వెస్టర్ వీసాలో మనకు కావాల్సిన ఏంటంటే సోర్స్ ఆఫ్ ఫండ్స్. ఈ సోర్స్ ఆఫ్ ఫండ్స్‌ని మనం జాగ్రత్తగా లిక్విడేట్ చేసి డాక్యుమెంటేషన్ చేసుకొని అసలు ఫండ్స్‌ని సెగ్రిగేట్ చేసుకొని ఈ ఈబీ5 సోర్స్ ఆఫ్ ఫండ్స్‌కి క్వాలిఫై అయ్యేటట్టు దాని పరిధిలోకి మనం తెచ్చుకోగలగాలి. అయితే సోర్స్ ఆఫ్ ఫండ్స్ అనగానే ఎటువంటి సోర్స్ ఆఫ్ ఫండ్స్ క్వాలిఫై అవుతాయి? మనకి ఈబీ5 ఇన్వెస్టర్ వీసాకి కావాల్సింది ఏంటంటే $800,000 అంటే సుమారుగా 8 కోట్ల డబ్బులు కావాలన్నమాట. ఈ డబ్బులు మనం యూఎస్‌లో ఇన్వెస్ట్ చేస్తే మనకి ఈ డబ్బులు మళ్ళీ వెనక్కిస్తాం జరిగిద్ది. ప్లస్ ఆ వెనక్కిస్తంతో పాటు మనకి గ్రీన్ కార్డ్ కూడా వస్తాం జరిగిద్ది. చాలా ఫాస్ట్‌గా మనకి, మన ఎంటైర్ ఫ్యామిలీకి గ్రీన్ కార్డ్ అనేది వస్తుంది జరుగుతుంది. సో, సోర్స్ ఆఫ్ ఫండ్స్‌లో ఎటువంటి సోర్స్ ఆఫ్ ఫండ్స్ అనేది ఈబీ5 ఇన్వెస్టర్ వీసాకి క్వాలిఫై అవుతాయి. సో, సోర్స్ ఆఫ్ ఫండ్స్‌లో చాలా రకాల సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఈబీ5 ఇన్వెస్టర్ వీసా క్వాలిఫై అవుతాయి. మనకి సింగిల్ లైన్‌లో అర్థం కావాలి అంటే ఈ సోర్స్ ఆఫ్ ఫండ్స్ అన్నిటికి కూడా కంటిన్యూటీ, కనెక్టివిటీ, పాత్‌వే అనేది చూపియాలండి. అంటే ఎక్కడి నుంచి వచ్చినాయి? దాని లింక్ ఏంటి? దాని సోర్స్ ఏంటి? అది టాక్స్డ్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఎలా అయింది? లీగల్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఎలా అయినాయి? ఎలా ఎర్న్ చేసుకున్నారు? ఎప్పుడు ఎర్న్ చేసుకున్నారు? దానికి రిలేటెడ్ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఏమన్నా ఉన్నాయా? అలానే దానికి రిలేటెడ్ ట్యాక్స్ ఫైల్ చేసిన డాక్యుమెంట్స్ ఉన్నాయా? లేకపోతే ఒకవేళ చూపిన సిచ్యువేషన్‌లో దాంట్లో సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏమన్నా ఉన్నాయా? బాగా డిజిటల్ ఏజ్ ఇంకా స్టార్ట్ అవ్వకముందు ఉన్న డాక్యుమెంట్స్ కొన్ని చూపియలేనుంటే దానికి రిలేటెడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. అలానే మనకి సోర్స్ ఆఫ్ ఫండ్స్‌లో ఏ ఫండ్స్ క్వాలిఫై అవుతాయని చూస్తే మనకి $800,000లో గిఫ్ట్ మనీ క్వాలిఫై అయ్యిద్ది. అలానే లోన్ మనీ క్వాలిఫై అయ్యిద్ది. ప్లస్ ప్రాపర్టీ నుంచి వచ్చే మనీ క్వాలిఫై అయ్యిద్ది. లేకపోతే గోల్డ్ నుంచి వచ్చే మనీ క్వాలిఫై అయ్యిద్ది. ఎర్నింగ్స్, సేవింగ్స్ అలాంటియన్నీ ఉంటే అయి క్వాలిఫై అవుతాయి. షేర్స్, స్టాక్స్ నుంచి వచ్చే మనీ క్వాలిఫై అవుతాయి. సో, ప్రతి మనీ ఎనీ ఫండ్ సోర్స్ ఆఫ్ ఫండ్‌గా క్వాలిఫై అవ్వాలి అంటే మనము దాని యొక్క పాత్‌వే అనేది చూపియగలగాలి. సో, పాత్‌వే, కంటిన్యూటీ అండ్ కనెక్టివిటీ. సో, అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అన్నమాట సోర్స్ ఆఫ్ ఫండ్స్‌లో. అయితే ఈ ఫండ్స్ మనకి అందరికీ ఉన్న డౌట్స్ ఏంటంటే ఈ లోన్, గిఫ్ట్ వాటిల్లో వచ్చే ఛాలెంజెస్ ఏంటి? లేకపోతే ట్యాక్స్ ఏంటి? ఏమేమి ట్యాక్సెస్ ఉంటాయి? ఎలా లిక్విడేట్ చేయాలి? లేకపోతే ప్రాపర్టీ నుంచి ఎలా లిక్విడేట్ చేసుకోవాలి? ఈ సెగ్రిగేషన్ చేసి దీని డాక్యుమెంటేషన్ ఎలా చేసుకోవాలి? అని దానికి మనం ఏంటంటే నా అడ్వొకేసీ స్కిల్స్‌తో పాటు మన యూఎస్ అటార్నీస్ ఒక హెల్ప్ కూడా తీసుకోవడం జరిగిద్ది కన్సల్టేషన్ బేస్ చేసుకొని. ఎవరైతే కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఈబీ5 అప్లికేషన్స్ ఆల్రెడీ ఫైల్ చేశారో అలాంటి యూఎస్ అటార్నీస్ ద్వారా నా అడ్వొకేసీ స్కిల్స్ ద్వారా మీకు హెల్ప్ చేయటం అనేది జరిగిద్దనమాట. సో, మేజర్‌గా అందరికీ వచ్చే డౌట్ ఏంటి అంటే సోర్స్ ఆఫ్ ఫండ్స్‌లో చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇంతకుముందు చేసిన వీడియోస్ కూడా మీరు చూసి ఇంకా ఈబీ5 గురించి క్లియర్ కట్‌గా తెలుసుకోండి. ఎందుకంటే ఒక వీడియోలో
చెప్పగలిగే సబ్జెక్ట్ అయితే కాదు, చాలా లెంగ్దీ అయిపోద్ది కాబట్టి. బట్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ లో లోన్ క్వాలిఫై అవుతుందా, గిఫ్ట్ క్వాలిఫై అవుతుందా అనేది మనం కొంచెం బ్రీఫ్ గా మాట్లాడుకుందాం. సో లోన్ మనీ అనేది క్వాలిఫై అయింది. ఎవరికైతే మొత్తం డబ్బులు లేవో $800,000 లో, ఆ డబ్బులు వాళ్ళు లోన్ గా తెచ్చుకోవచ్చు. లోన్ అనగానే మనకి ఎవరే లోన్ ఇవ్వచ్చు అంటే, బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్ లోన్ ఇవ్వచ్చు, లేకపోతే నాన్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్ లోన్ ఇవ్వచ్చు, లేకపోతే ప్రైవేట్ లెండర్స్ అని ఉంటే వాళ్ళు లోన్ ఇవ్వచ్చు. సో లోన్ తెచ్చుకున్నప్పుడు ఆ లోన్ ఎవరు ఇస్తున్నారు, వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, వాళ్ళకి ఇచ్చే కెపాసిటీ ఏంటి, వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు, ఈ కేటగిరీస్ అన్ని కూడా చూస్తాం జరిగింది. అలానే గిఫ్ట్ పరంగా చూసుకుంటే ఎవరన్నా మనకి గిఫ్ట్ ఇస్తే ఆ గిఫ్ట్ మనీ కూడా క్వాలిఫై అయ్యింది అనమాట. సో సేమ్ కాన్సెప్ట్ గిఫ్ట్ మనీ కూడా అప్లై అయ్యింది. లైక్ ఏంటంటే యుఎస్ లో కానీ మనం ఎవరైనా గిఫ్ట్ ఇవ్వచ్చు, లేకపోతే ఇండియాలో అయినా గిఫ్ట్ ఇవ్వచ్చు. ఆ గిఫ్ట్ మనీ అనేది మనకి ఎవరైనా స్పాన్సర్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, వాళ్ళకి మీకున్న రిలేషన్ ఏంటి, ఫ్రెండా లేకపోతే నైబరా, ఫ్యామిలీ ఫ్రెండా, లేకపోతే లాంగ్ టర్మ్ ఎక్విటెన్స్ ఏదైనా ఉందా. అలానే గిఫ్ట్ ఇస్తున్నప్పుడు, గిఫ్ట్ అంటే ఏంటంటే లవ్ అండ్ ఎఫెక్షన్ ద్వారా ఇస్తాం కాబట్టి, ఆ గిఫ్ట్ మనీ ఎక్కడి నుంచి వచ్చింది, అతనికి ఆ సోర్స్ ఏంటి, అతను ఎప్పుడు సంపాదించుకున్నాడు, ఎలా సంపాదించుకున్నాడు అనేది కూడా డిక్లేర్ చేసే సిచ్యువేషన్ ఉండాలి. సో ఇలా మనం చూసుకుంటే ఇంకా ఫర్దర్ వీడియోస్లో ప్రాపర్టీస్ ఎలా లిక్విడేట్ చేయాలి, సోర్స్ ఆఫ్ ఫండ్స్కి ఎలా క్వాలిఫై చేసుకోవాలి, అదర్ టైప్స్ ఆఫ్ లోన్స్ ఏముంటాయి, ఇంకా మనకి వేరియస్ కాన్సెప్ట్స్ ఆఫ్ EB-5 ఇన్వెస్ట్మెంట్ వీసాకి రిలేటెడ్, గ్రీన్ కార్డ్ ఎందుకు ఫాస్ట్ వస్తుంది, ఎలా వస్తుంది అనేది మనం ఫర్దర్ వీడియోస్లో తెలుసుకొని ఇంకా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుందామండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.